నమ్ముటని వల్లనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో కూడి చేరిన మీ అందరూ చాలా శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకి కొంతమంది వచ్చి వాళ్ళు కొన్ని మాటలు అడిగి అక్కడ అడుగుతున్నారు, అయ్యా ఇదిగో నీ వల్ల మాకు ఏదైనా సహాయము అవుతుందా, కనికరు పడతావా, సహాయం చేస్తావా? నమ్మినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నమ్ముట అనేది అక్కడ బ్యాకెట్ పెట్టారు చూడండి, బ్యాకెట్ ముందు నమ్మాలి. ఏమి నమ్మాలి? మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ఆయన సజీవుడు. ఆయన సజీవుడు కనుక మరణాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. బలవంతుడు కనుక మరణము కూడా ఆయనను బంధించలేకపోయింది. ఈరోజు నీకు నాకు అసాధ్యము, నీ వల్ల నా వల్ల జరగదు. ఏషియా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏషియా 2 మాటలు చెప్పేవాడు. మొదట మాట నమ్ము, రెండోది విశ్వసిస్తున్నావా? హల్లెలూయా. ఎందుకు? ఈ 2 మాటల వల్లే కార్యాలు జరిగాయి. యేసు దగ్గరికి వచ్చి నమ్మకుండా ఎన్ని సంవత్సరములు వచ్చినా బైబిల్ ఏం చెప్తుంది? ఇష్టమా అని కాదు, నువ్వు నమ్మితే నమ్మాలి. అందుకే నేను చెప్తాను, నాకు ఎవరు చెప్పినా వాళ్ళ మాట నేను అనుకోను, ఎవరి మాట నమ్ముతాను నేను. ఎందుకని? చూసి నమ్ముడు వాడి కంటే చూడక నమ్మని వాడు దాన్ని. అందుకే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనకి 3 ఒకే కుటుంబస్తులు. వాక్యం శ్రద్ధగా వినండి. నమ్ముటని వాళ్ళైతే లాజరు చనిపోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వార్త వెళ్ళింది. వార్త వెళ్ళిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వచ్చుంటే ఇవాళ మనం చెప్పుకోవడానికి అక్కడ సాక్ష్యం ఉండేది కాదమ్మో. ఆయన రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత లాజరు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మార్తా మరియాలు, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు, నోట చెప్పాలి, చనిపోయేవాడు కాదు. మార్తా మరియాలు ఏడుతుండగా దుఃఖిస్తుండగా ప్రభు వచ్చి ఎక్కడా అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు సమాధి గడికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఏమంటుంది, అయ్యా 4 రోజులైంది నా తమ్ముడు సని, ఇప్పటికి దుర్వాలోచన వచ్చేస్తుంది, చెడాసన వచ్చేస్తుంది అంటే యేసుకు తెలియదా? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ మార్తా మరియలు ఆందోళనతో, ఆవేదనతో, బాధతో ఏడుతూ సమాధానం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నువ్వు నమ్మితే, యోహాను 11:40లో, నువ్వు నమ్మితే దేవుడు ఒక మహిమ చూసుదు. వెళ్ళాడు లాజరు దగ్గరికి. ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి వైపు చేతులు చాపాడు, తండ్రిని వేడుకున్నాడు, ప్రార్థించాడు, లాజర్ కమాన్ అన్నప్పుడు ఆ సమాధి తెరవబడి ఆ చుట్టగుట్టలతో చుట్టబడిన లాజరు దగా 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 మెరుచుకుంటూ పైకి లేచాడు. వీళ్ళు ఏమనుకున్నారు? మార్తా మరియలు ఆ రోజు వచ్చుంటే ప్రభు, ఆ రోజు వచ్చింటే నా కొడుకు, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు ఏ విధంగా దేవుడికి మహిమ రావాలో, ఎవరి ద్వారా మహిమ రావాలో, ఎవరి ద్వారా మహిమ తెచ్చుకోవాలో దేవుడికి తెలుసు. ఈ రోజు నువ్వు నేను అనుకున్నా కానీ ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఏమిటి అని ప్రభు అన్నాడు, నువ్వు ముందు నిలబడు. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు లాజరు మరణములో పడకలో ఉన్నప్పుడు, ఆ సమాధిలో ఉన్నప్పుడు మార్తా మరియలు ఎస్సీగా సమాధానం చెప్తున్నారు. ఏమని? నా తమ్ముడు చనిపోయి 4 రోజులైందయ్యా, వాసన వచ్చేస్తుంది. దేవుడికి తెలీదా వాసన వస్తుందా రాదా అని? మానవుడా, దేవుడు చెప్పినప్పుడు మనం తిరగకూడదు. దేవుడు చెప్పినప్పుడు వినాలి, విని లోబడాలి. చాలా మంది అలా వెనుక లోబడక అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. నువ్వు నమ్ము అన్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడంట, కానీ ఎరికేస్తున్నాడంట. ఎవరు? యేసయ్య. అలా అందరూ అంటున్నారు, ఇతడు అతనిని ఎంతగా ప్రేమిస్తున్నాడు.
తలుసుగా వెళ్ళేవాడంట. ఎవరింటికి? యేసుక్రీస్తువారు తలుసుగా వెళ్ళేవాడంట. లాజరుకి యేసు అంటే ఇష్టం, స్నేహితులుగా ఉండేవారంట, తలుస్తే వెళ్ళేవారంట. అక్కడ వెళ్ళినా వీళ్ళు అనుకున్నారు, అయ్యో నా యేసయ్య వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. చనిపోక ముందు వచ్చుంటే దేవుడు మహిమ చూసేదిరా? చెప్పండి. యేసు కుమారుడు ఎవరు వాళ్ళకి తెలిసేదా? దేవుడు ఒక శక్తి ఏంటో తెలిసేదా? నేను అందుకంటాను, దేవుడు ఏ కడిలో ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు ఊరికనే ఉండాలి. హల్లెలూయా. లాజరు పిలిచినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఎలా? నువ్వైనా నేనైనా నమ్మాలి విశ్వాసముతో. అందుకంటే ఎబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమవడము అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాల కదా అంటున్నాడు. నమ్మాలి. ఈ స్థలము మనం అనుకోవచ్చు ఏదో చిన్న సెట్ వేస్తారులే, కానీ ప్రభు అంటున్నాడు ఈ స్థలములో ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఈ కుర్చీలో మనం ఎవరో లేరు మనం అనుకుంటున్నాం. ఆ కుర్చీల్లో ఆయన దేవదూతలను ఇక్కడ పెట్టి, ఎప్పుడో తెలుసా, నేను అరుగు మీద ఆ 3 విశ్వాసులతో దేవుడు స్తుతిస్తున్నప్పుడు, ఇక్కడ కుర్చీలేసినప్పుడు ఆ కుర్చీలో పరిశుద్ధులు దేవదూతలు యేసుక్రీస్తు స్వయముగా వచ్చి కుర్చీని వినే సమయం ఆరాధన ఒక అనుభవం నాకు ఉంది. నేను అందుకే జనాలను చూడ ఎప్పుడేని విశ్వాసం చూడను, విశ్వాసం మీద నన్ను చూస్తాను. అలాగే 1 కొరింథీయుల పత్రిక 6:20 అంటాడు, ఇదిగో మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను, రక్తం చిందించుకున్నాను, మీ దేహాలతో నన్ను మహిమపరచాలి. హల్లెలూయా. మహిమపరచాలి దేవుణ్ణి. మన ప్రవర్తన, మన మాట, మన నడవడిక మన దేవుడి మహిమపరిచే విధంగా ఉండాలి.